కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. పేదలందరికీ ఇళ్లు కట్టించే ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్న చంద్రబాబు. విశాఖ భాగస్వామ్య సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలన్న సీఎం. మొంతా తుపాను వేళ అంతా బాగా పనిచేశారని ప్రశంసలు. కొత్త ఎమ్మెల్యేలు సీనియర్ల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్న లోకేష్. తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని పాతవారికి సూచన. జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ హఠాన్మరణం. గుండెపోటుతో ఉదయమే కన్నుమూసిన ధూమ్ధాం రూపకర్త. అందెశ్రీ మృతిపై రాజకీయ ప్రముఖుల నివాళి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్న అధికార ప్రతిపక్షాల నేతలు. దేశంలో భీకర పేలుళ్లకు ఉగ్రవాదులు చేసిన మరో కుట్ర భగ్నం. ఫరీదాబాద్లో భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్న కశ్మీర్ పోలీసులు. అమెరికాలో షట్డౌన్ ముగించే దిశలో ముందడుగు. ప్రభుత్వ కార్యకలాపాల పునరుద్ధరణ బిల్లుకు ఆమోదం. ప్రతినిధుల సభకు పంపిన సెనేట్. ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై దాదాపు 3 గంటల పాటు చర్చించారు. నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని సీఎం చెప్పారు. ఏడాదిలోగా వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులు చొరవ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని సీఎం చెప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. నేటి యువత, విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న చర్యలు, కష్టపడుతున్న తీరు రేపటి తరానికి అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు. సత్యసాయిబాబా జయంతి కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొంటారని చెప్పారు. కూటమి ఎమ్మెల్యేల తప్పులను ఇన్ఛార్జి మంత్రులు సరిచేయాలని సీఎం స్పష్టం చేశారు. మొంతా తుపాను సమయంలో బాగా పనిచేశారంటూ కేబినెట్ సమావేశంలో మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. తుపాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయటం వల్లనే తుపాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని చెప్పారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని అభినందనలు తెలిపారు. విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్లో 400కు పైగా ఒప్పందాలు జరుగుతాయని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. ఈ సదస్సులో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఏపీకి పెట్టుబడులు రావటం వైసీపీకి నచ్చట్లేదని భరత్ విమర్శించారు. పేదలను పూర్తిగా పేదరికంలోనే ఉంచాలనేది వైసీపీ సిద్ధాంతమని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రంకి పెట్టుబడులు రావడము, రాష్ట్రం బాగుపడడం వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. కానీ మీరు వాళ్ళ పాలసీసు, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ అది. లాస్ట్ టైం కూడా ఒక సమ్మిట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా వాళ్ళు చేస్తుంటే చాలా దురదృష్టం. వాళ్ళకి అభివృద్ధి కట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అన్ని ఎట్లా నాశనం చేయాలనే దాంట్లో వాళ్ళు బాగా పిహెచ్డీ చేశారు. రాష్ట్రానికి మేలు జరిగి చాలా దేశాల నుంచి, అంటే ఇంచుమించు 40-50 దేశాల నుంచి పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి, మన నగరానికి వస్తున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు అర్థం చేసుకోండి.
నూతన ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాల నుంచి నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో అల్పాహార సమావేశం నిర్వహించిన లోకేష్ సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అమాత్యులకు సూచించారు. సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అంశాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరమని స్పష్టం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి మంత్రి తమ శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామన్నారు. రేపు ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామని లోకేష్ వ్యాఖ్యానించారు. జయ జయ హే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం ఆగిపోయింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన ప్రజాకవి అందెశ్రీ కన్నుమూశారు. పాఠశాల చదువు చదవకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందెశ్రీ ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే కుప్పకూలారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో అందెశ్రీ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. అందెశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య కాగా జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు. పల్లె భాషల్లో జానపద గీతాలు, కథలు విన్న స్ఫూర్తితో పాటలు పాడేవారు. ఈ పాటలు విన్న శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజ్ అందెశ్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందెశ్రీ జయ జయ హే తెలంగాణ గీతంతో మలిదశ స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా పేరొందారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించింది. 2006లో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్న ఆయన బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. ఆశుగా పాటలు రాసే అందెశ్రీ 2014లో కేయు నుంచి గౌరవ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, డాక్టర్ రావూరి భరద్వాజ పురస్కారాలు అందుకున్నారు. అందెశ్రీ భౌతికాయానికి రేపు ఘట్కేసర్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందెశ్రీ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించారు. అందెశ్రీ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి సహా పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అందెశ్రీ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర మరువలేనిదన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు. అందెశ్రీ మృతి పట్ల మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రొఫెసర్ కోదండరాం అందెశ్రీ మరణం తీరని లోటని అన్నారు. ఆయన మాటలకు ఒక ఉత్తేజం పొంది చాలామంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వచ్చారు. యూనివర్సిటీ మొత్తం తీవ్రమైన దాడులు, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జైబోలో తెలంగాణ అని పాట రాసిండు. విపరీతమైన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కల్పించినటువంటి పాట. అట్లా ఆయన పాటలతో తెలంగాణకు ఒక మార్గనిర్దేశన చేసిండు. తెలంగాణ వచ్చినాక ఆయన ఏం కోరుకోలేదు, తన పాటకు గుర్తింపు కోరుకున్నాడు. ఇది మామూలు లోటు కాదు, ఇది వ్యక్తిగతంగా తెలంగాణ సమాజానికి ఇది తీరని దుఃఖం. ఇది ప్రజాకవి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులను చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత, మా అందరికీ అత్యంత ఆప్తుడు అందెశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురి చేసింది. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందెశ్రీ గారి హఠాన్ మరణం మా అందరినీ కూడా బాగా కలిసివేసింది. అందెశ్రీ గారు పుస్తకాలు చదవలేదు కానీ ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి. సామాన్య ప్రజల, పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేవి. ఆయన హఠాన్ మరణం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి, మనందరికీ కూడా తీరని లోటు.
తెలంగాణ కవి రచయిత అందెశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఎక్స్ వేదికగా తెలిపారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అందెశ్రీ హఠాన్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అందెశ్రీ రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్నారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన అందెశ్రీ తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయితగా గుర్తింపు పొందారని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాహిత్యానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప రచయితగా ఎదిగిన ఆయన జీవన ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఒక గొప్ప రచయితను కోల్పోవడం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశ సాంస్కృతిక మేధో ప్రపంచానికి తీర్చలేని లోటని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయన్న ప్రధాని ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందంటూ నివాళి అర్పించారు. అందెశ్రీ హఠాన్ మరణం పట్ల సాహితీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ కవులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబంలో జన్మించి పేదరికం కష్టాల పరిమితులను అధిగమించి జానపద గేయ రచయితగా, ప్రదర్శన కళాకారుడిగా అరుదైన కీర్తిని సాధించారని పలువురు సాహితీవేత్తలు కొనియాడారు. అక్షర జ్ఞానం లేనందున బాల్యంలో తాను రచించిన సుమారు 1200 పాటలను ఆయన అక్షరబద్ధం చేయలేకపోయారని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ వ్యక్తీకరణలో సృజనాత్మకత, ఆధునికత, స్పష్టత, ఆయన రాగంలో ఉన్న తేటదనం, జీవశక్తి జానపద కవిత్వానికి నూతన శక్తినిచ్చాయని ప్రముఖ కవి అంపశయ్య నవీన్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ తెలుగు యాస సహజ సౌందర్యాన్ని అందెశ్రీ తన రచనల్లో మేళవించారని తెలిపారు. సమాజం బాగుపడాలి, సమాజం ఇంకా ముందుకెళ్ళాలి. ఈ మతం, కులం, ప్రాంతం ఇలాంటివన్నిటికీ అతీతంగా ఒక మనిషిని ప్రేమించేవాడినే మనం మానవత్వం ఉన్నవాడు అంటాం. అట్లాంటి వాడు కొంత కరువైపోతున్నాడు అనే బాధ దాన్ని పాటగా రాశాడు. అది చాలా గొప్ప విషయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అనే పాట చాలా ప్రసిద్ధి పొందింది. అప్పుడు ఎక్కడ పోయినా ఆయన ఈ పాట పాడుతుండేవాడు. అంటే తెలంగాణ ఆయన పుట్టిన ప్రాంతం కాబట్టి తన మాతృభూమిని గురించి కూడా ఆయన చాలా గొప్ప పాట రాశాడు. అనేక విధాలుగా ఆయన ప్రజల మన్ననల్ని పొందాడు. తెలంగాణ మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అజరుద్దీన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మల్లు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు అభినందించారు. అదేవిధంగా అజరుద్దీన్ను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో మరోసారి విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రలను నిఘా వర్గాలు వరుసగా వమ్ము చేస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ నిన్న భారీ కుట్రకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర ప్రణాళికను భగ్నం చేయగా, ఇవాళ జమ్మూ కశ్మీర్ పోలీసులు మరో కుట్రను వమ్ము చేశారు. హర్యానా ఫరీదాబాద్లో భారీ ఆయుధ డంపును జమ్మూ కశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అసాల్ట్ రైఫిళ్లు 2, 360 కిలోల అమోనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్థాలు దాదాపు 2900 కిలోలు, టైమర్లు ఉన్నాయి. అనంతనాగ్ వైద్య కళాశాల ఆచార్యుడు డాక్టర్ ఆదిల్ రాఠర్కు చెందిన లాకర్ నుంచి ఇటీవల AK-47 రైఫిల్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఆదిల్ ఇచ్చిన సమాచారంపై మరో షకీల్ అనే వైద్యుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్లో జమ్మూ కశ్మీర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అసాల్ట్ రైఫిళ్లు, 360 కిలోల అమోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. 2 డాక్టర్లు సహా 7గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిని RDX AK-47లుగా భావించిన విచారణలో అవి కాదని తేలింది. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించినందున ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి అందాయి, వారి లక్ష్యం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు భారత్లో దాడులకు జమాతుల్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈసారి దాడులకు హఫీజ్ కొత్త మార్గాలను ఎంచుకున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్లో దాడులు చేసేందుకు హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నట్లు గుర్తించాయి. అక్టోబర్ 30న పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలీలో జరిగిన ర్యాలీలో తీసిన వీడియోతో ఈ విషయం వెల్లడైంది. ఆ ర్యాలీలో పాల్గొన్న సీనియర్ లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సైఫ్ హఫీజ్ సయీద్ ఉగ్ర కుట్రలను బయటపెట్టాడు. సయీద్ ఖాళీగా కూర్చోలేదని, బంగ్లాదేశ్ ద్వారా భారత్పై దాడులకు పథకం వేస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కరే తోయిబా ఆపరేటర్లు ఇప్పటికే బంగ్లాదేశ్లో సిద్ధంగా ఉన్నారని తెలిపాడు.
భారత్పై యుద్ధం చేయాలని ర్యాలీకి హాజరైన యువతను లష్కరే కమాండర్ సైఫ్ బహిరంగంగా రెచ్చగొట్టినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాద్ పేరుతో స్థానిక యువతకు ఉగ్ర శిక్షణ ఇచ్చేందుకు హఫీజ్ సయీద్ తన సన్నిహితుడిని బంగ్లాదేశ్ పంపినట్లు సమాచారం. గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసిన 3 ఐసిస్ ఉగ్రవాదుల్లో ఒకరు విషపూరిత ఆహారంతో ప్రజలను చంపాలనే కుట్ర చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ 3లో హైదరాబాద్కు చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ ఆముదం మొక్క నుంచి రెసిన్ అనే అత్యంత విషపూరిత రసాయనాన్ని తయారు చేసి రద్దీగా ఉండే హోటల్స్, ఇతర మార్కెట్లకు చేరవేయాలని యత్నిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నౌల్లో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. అదాస్పూర్, మండి, నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నౌలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాల వద్ద సయీద్ 6 నెలలు రెక్కీ చేసినట్లు గుర్తించారు. ఉగ్రదాడిని అమలు చేయడానికి అతడు భారీ మొత్తంలో ఈ ప్రాణాంతకమైన విషాన్ని తయారు చేస్తున్నట్టు వివరించారు. సయీద్ నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను కేంద్ర సంస్థలతో కలిసి విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. సయీద్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్టు తేల్చింది. అహ్మదాబాద్లో 3 ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్ 3 తుపాకులు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది. బీహార్ తుదిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు రేపు చివరి విడత ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 45,399 పోలింగ్ కేంద్రాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. అందులో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే 500 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించగా మరో 500 కంపెనీలను కూడా తరలించినట్లు తెలిపింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడవనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తాయిలాలు పంపిణీ చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు మద్యం, డబ్బులు, చీరలు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను పెంచాలని కోరినట్లు వివరించారు. వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పినట్లు హరీష్ రావు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతూ ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ బలగాలు పెట్టండి. ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్కి అందించాం. సైబర్ సెక్యూరిటీ నేరాలను గుర్తించడం సహా పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర శివారు మేడిపల్లిలో 4 కోట్ల వ్యయంతో నూతన కమిషనరేట్ సిటీ ట్రైనింగ్ సెంటర్కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే సిటీసీలో డెకాయ్, రాబరీ, క్రైమ్లతో పాటు సైబర్ క్రైమ్కి సంబంధించి అన్ని అందుబాటులో ఉంటాయని శివధర్ రెడ్డి వివరించారు. నైపుణ్యం కావాలంటే సిటీసీలు ఉండాలని, అందుకోసం అన్ని జిల్లాల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై కూడా పోలీసులకు శిక్షణ ఉంటుందన్న డీజీపీ అలైవ్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంస్థ లాస్ట్ 1.5-2 years లో చాలా బలోపేతం చేసినాం. ఆఫీసర్లు పెంచినాం, ఆఫీసర్లకి ఫెసిలిటీస్ ఇచ్చినాం, కార్లు, వెహికల్స్ వాళ్ళకు, అట్లాగే వాళ్ళ నైపుణ్యాలను పెంచేందుకని చెప్పి డిఫరెంట్ ప్లేస్లకి పంపించేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్లా దాంతో నైపుణ్యం పెంచుకోవడం వల్ల భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన క్రైమ్స్ డిటెక్ట్ చేయడంలో కానీ, అందులో పోయినటువంటి డబ్బులను మళ్ళీ రికవరీ చేయడంలో కానీ. ఇది చాలా మామూలు విషయం కాదు. సో అట్లాగే అట్లాంటి దానికి సంబంధించినటువంటి ఒక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా మనం ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి. దానికి ట్రైనింగ్ కావాలి. ముఖ్యంగా మన నైపుణ్యాలని, మన స్కిల్స్ని పెంచుకోవాలి. అట్లా స్కిల్స్, నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల విద్యార్థులకు లాప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీల్స్ ఆన్
స్కిల్స్ పేరుతో ప్రత్యేక బస్సులో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి అందులోనే శిక్షణ ఇస్తోంది. ఇవాటి నుంచి డిసెంబర్ 11 వరకు ప్రభుత్వ వైద్య విద్యార్థులకు నూతన సర్జరీ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీలో మొదటిసారిగా మొబైల్ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వటం మంచి పరిణామమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధునాతన పరికరాలతో విద్యార్థులకు శిక్షణనిస్తే మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తారని వైద్యులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరు గ్రామ సమీపంలో రాయల చెరువు కట్ట తెగి నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు పరిహారం పంపిణీ కోసం 3,23,80,000 నిధులు మంజూరు చేసింది. 960 బాధిత కుటుంబాలకు 3,000 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మృతి చెందిన 1,100 పశువులకు 2.95 కోట్ల పరిహారం సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి అందించాలని ఆదేశించింది. 960 బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, చక్కెర, కందిపప్పు కిలో చప్పున అందించాలని సూచించింది. నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాలు మార్కెటింగ్ శాఖ కమిషనర్లకు ఆదేశించింది. కేవీబీపురం మండలం ఒల్లూరు గ్రామ సమీపంలో ఈ నెల 6న రాయల చెరువు కట్ట తెగింది. కళత్తూరు, హరిజనవాడ, ఎల్ఎల్పురం, పాతపాలెంను పెద్ద ఎత్తున నీరు ముంచెత్తింది. 980 ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో పశువులు చనిపోయాయి. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో సర్వదర్శనం, శీర్షాభిషేక దర్శన విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. జులుమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, బ్యాంకర్స్ కాలనీలోని శివ బాలాజీ దేవాలయం భక్తులతో నిండిపోయింది. శివునికి అభిషేకాలు, దీపారాధనతో మహిళలు భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. మహానందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులతో అత్యంత రద్దీగా మారింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్డౌన్కు ముగింపు పలికే దిశగా ముందడుగు పడింది. షట్డౌన్కు తెరదించి ప్రభుత్వ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన అమెరికా సెనెట్ పరిశీలనకు ప్రతినిధుల సభకు పంపింది. ఈ బిల్లు మేరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు నిధులు అందుతాయి. షట్డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులు అందరికీ బకాయి పడిన జీతాలను చెల్లించేందుకు ఇందులో హామీ ఇచ్చారు. ఓటింగ్ సందర్భంగా కొద్దిమంది డెమోక్రాట్ల నుంచి రిపబ్లికన్లకు మద్దతు లభించింది. 8 మంది డెమోక్రాటిక్ సెనేటర్లు తమ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా బిల్లుకు మద్దతు పలికారు. ఫలితంగా 60-40 ఓట్ల మెజార్టీతో ఈ కీలక బిల్లుకు ఆమోదం పొందింది. అమెరికా షట్డౌన్ ప్రకటించి 40 రోజులు కావడంతో ఆ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా చరిత్రకెక్కింది. ఈ షట్డౌన్తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సుంకాల ద్వారా దండిగా సమకూరిన ఆదాయం నుంచి ఒక్కో అమెరికన్కు $2,000 డివిడెండ్గా చెల్లించనున్నట్లు ప్రకటించారు. తాను విధించిన సుంకాల వల్ల ప్రపంచంలో అమెరికా అత్యంత ధనిక, అత్యంత గౌరవనీయమైన దేశంగా మారినట్లు ట్రంప్ తెలిపారు. అధిక ఆదాయం ఉన్నవారికి మినహా అమెరికన్లకు కనీసం $2,000 డివిడెండ్గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వాణిజ్య భాగస్వాములపై తాను విధించిన ప్రతీకార సుంకాలు, పెనాల్టీల మూలంగా అమెరికాకు $1 ట్రిలియన్ ఆదాయం సమకూరటమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఇప్పుడు ద్రవ్యోల్బణం సమస్యే లేదన్నారు. సుంకాలను వ్యతిరేకిస్తున్న వారు మూర్ఖులు అని దుయ్యబట్టిన ట్రంప్ అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకువెడుతున్నాయని చెప్పారు. త్వరలోనే $37 ట్రిలియన్ల అమెరికా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించనున్నట్లు ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. ఫిలిప్పీన్స్ను ఫంగ్వాంగ్ తుపాను వణికిస్తోంది. ఈ తుపాను ధాటికి ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా నిరాశ్రయులు కాగా కొండ చర్యలు విరిగిపడి 2 ప్రాణాలు కోల్పోయారు. సుమారు 230 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు ఊర్లే వరదలో తుడిచిపెట్టుకుపోయాయి. కుండపోత వానలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి 14 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా సుమారు 3,18,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. 325 దేశీయ, 61 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఓడరేవుల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతంలోని 130కి పైగా గ్రామాలను వరదలు ముంచెత్తినట్లు వివరించారు. భారీ వరదలతో అన్ని వీధులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 1000కి పైగా ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్లో ఇటీవల సంభవించిన కల్మేగి తుపాను ధాటికి 224 మంది మరణించారు.
కేరళ తుమ్మనంలో ఓ వాటర్ ట్యాంకు కుప్పకూలి అందులోని నీరు సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. దాదాపు 1.5 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న నీళ్ల ట్యాంక్ ఓవైపు కూలగా అందులోని సుమారు 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలను ముంచెత్తింది. ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవగా నీటి ఉధృతికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోకి భారీగా నీరు ప్రవేశించి విద్యుత్ ఉపకరణాలు, ఫర్నిచర్ దెబ్బతింది. ఆరోగ్య కేంద్రంలోకి కూడా నీరు చేరగా మందులు, వైద్య పరికరాలు పాడైపోయాయి. ఈ వాటర్ ట్యాంకును 50 ఏళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు తెలిపారు. లింగ వివక్ష చూపకుండా తమకు తగిన గౌరవం ఇవ్వాలనే నినాదంతో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ట్రాన్స్జెండర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రంగురంగుల దుస్తులతో ప్రదర్శన నిర్వహించిన ట్రాన్స్జెండర్లు తమ పట్ల లింగ వివక్ష చూపకుండా గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కాన్పూర్ వీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో ఇతర రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్జెండర్లు కూడా పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. పేదలందరికీ ఇళ్లు కట్టించే ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్న చంద్రబాబు. విశాఖ భాగస్వామ్య సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలన్న సీఎం. మొంతా తుపాను వేళ అంతా బాగా పనిచేశారని ప్రశంసలు. కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్న లోకేష్. తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని పాతవారికి సూచన. జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ హఠాన్ మరణం. గుండెపోటుతో ఉదయమే కన్నుమూసిన ధూమ్ధామ్ రూపకర్త. అందెశ్రీ మృతిపై రాజకీయ ప్రముఖుల నివాళి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్న అధికార ప్రతిపక్షాల నేతలు. దేశంలో భీకర పేలుళ్లకు ఉగ్రవాదులు చేసిన మరో కుట్ర భగ్నం. ఫరీదాబాద్లో భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్న కశ్మీర్ పోలీసులు. అమెరికాలో షట్డౌన్ ముగించే దిశలో ముందడుగు. ప్రభుత్వ కార్యకలాపాల పునరుద్ధరణ బిల్లుకు ఆమోదం. ప్రతినిధుల సభకు పంపిన సెనేట్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.